గాడ్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు ప్రభువు సమస్యలు మన దరికి అసలు రాకుండా చేస్తాడు, మన దగ్గరికి రాకుండా చేస్తాడు. అంటే ఆ సమస్యను మనము రాకుండానే గెలుస్తూ ఉన్నాము అన్నమాట. ఆ సమస్య మన దగ్గరికి రాకుండానే మనం గెలుస్తూ ఉన్నాం. God will not bring some problems into your life because He is protecting you. ఇందాక మనం చూస్తూ ఉన్నాం నిర్గమకాండములో 14వ అధ్యాయంలో 23 నుంచి 25 వరకు మనం చూస్తే సమస్య వారి దగ్గరికి రాలేదు. సమస్య వారి దగ్గరికి రాకుండానే దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. హామాను అనేటువంటి ఒక వ్యక్తి యూదులందరికీ కూడా ప్రేమ దేవుని బిడ్డలారా హాని తలపెట్టి వారందరినీ చంపివేయటానికని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఉపవాసము ద్వారా ప్రార్థన ద్వారా ఆ సమస్య వారి దగ్గరికి రాకుండానే దేవుడు వారిని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎస్, దేవుడు నిన్ను కూడా ఆ విధంగా కాపాడుతున్నాడు. ఒక దైవజనుడు ఈ మాట అన్నాడండి, నన్ను చాలా ఆకర్షించింది. ఏమన్నాడంటే, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే, మనకు అవగాహన లేకుండానే ఎన్నిసార్లు ఎంత గొప్ప గొప్ప ప్రమాదాలు, అపాయాలు, అనారోగ్యాలు, మనకి ఇబ్బందులు కలగకుండా ప్రభు కాపాడాడో అవన్నీ అప్పుడు తెలుస్తాయట. అంతవరకు మనకు తెలియవు. అంటే ఈవెన్ రైట్ నౌ కూర్చొని నువ్వు దేవుని వాక్యం వింటూ ఉండగా ఇప్పటి వరకు గడిచిన నీ జీవితం అంతటిలో కూడా ఎన్నిసార్లు నీకు తెలియకుండానే, నీ అవగాహన లేకుండానే, నీవు గుర్తించకుండానే ప్రభు ఎన్నిసార్లు నిన్ను అపాయాలు రాకుండా కాపాడి ఉన్నాడో నీకు తెలియదు. అందును బట్టి మనందరం ప్రభుని స్తుతిస్తాము. చేతులెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రేమ దేవుని బిడ్డలారా, మనకు కొన్నిసార్లు ఆ యొక్క అపాయము ఎలాంటిది, ఎంత పరిస్థితి ఎంత తీవ్రమైనదని కూడా మనకు తెలియదు. దేవుడు అలా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక.